కుమ్మర శాలివాహన సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి 11 డిమాండ్లతో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కుమ్మర్ల మహానిరసన దీక్ష నిర్వహించారు. అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభాకర్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివానంద్ ప్రజాపతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా కుమ్మర్లకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ సహకారం అందలేదని అన్నారు. కుమ్మర శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ బగాయత్లో ఆత్మగౌరవ భవనానికి నిధులు విడుదల చేయాలని, కుమ్మర్లను బీసీబీ నుంచి బీసీఏకు మార్చాలని కోరారు. వృత్తిదారులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ప్రత్యేక పెన్షన్, మట్టి శిల్పి శిక్షణ కేంద్రాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రకరకాల మార్గాల ద్వారా, విభిన్న మార్గాల ద్వారా తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మరి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు హాజరు కావడం, ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదో పోయినా ఆ సంఘాన్ని గురించి మనం ఆలోచించే బదులు ఇక్కడ వచ్చినటువంటి కుమ్మరుల యొక్క హక్కుల సాధన కోసం చేస్తే మన హక్కుల్ని మన జేఏసీ కొంతమంది అంటుంటారు, ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మనల్ని అనగదొక్కుతుంది, ప్రగతి భవన్ ముట్టలు చేస్తే అనగదొక్కుతుంది. ఏ సంఘాలైతే కనీసం ప్రహారీ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో అవి గుంజుకుంటామనేటువంటి వార్తల్ని బయటికి లీక్ చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 3 ఎకరాల భూమి ఏదైతే కేటాయించరవో 3 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించాలి. ఖచ్చితంగా భవనాన్ని మీరే నిర్మించాలి. ఇది కుమ్మర్ల ఆత్మగౌరవ భవనం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ దుందుడుకు చర్యలు చేసినా కూడా ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ అధికారులను కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ తస్మాత్ జాగ్రత్త, మేము తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది ఇంకో ప్రైమ్ డిమాండు. మరి అదేవిధంగా ఇతర కులాలకు, అంటే సమాజంలో పనిబట్ల కులాలని ఉంటే దాంట్లో ఒక 2 కులాలను విడదీసి మీరు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించినారు. మరి కుమ్మర్లు ఏం పాపం చేసినారు? కుమ్మర్లకు కూడా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలనేటువంటిది డిమాండ్. అదేవిధంగా గ్రామ దేవతల ఆలయాల్లో ఎండోమెంట్ల ఏదైతుందో ఎండోమెంట్ కాగానే మా కుమ్మర్లను పూజారులుగా తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మంత్రాలు కూడా నేర్చుకున్నటువంటి మా కుమ్మర్లు ఉన్నారు. మేము చూపిస్తాం, మా దగ్గర లిస్ట్ ఉంది, మీ గవర్నమెంట్ దగ్గర లేకపోవచ్చు. కానీ ఆ కుమ్మర్ల ఆలయాలలో, అంటే ఆ గ్రామ దేవతల ఆలయాల్లో కుమ్మర్లను పూజారులుగా నియమించాలి. ఎండోమెంట్ ద్వారా వారికి ఉద్యోగ రూపంలో వృత్తిని కల్పించాలనేటువంటిది ఇంకో డిమాండ్. అదేవిధంగా బీసీబీలో ఉన్నాం మేము. బీసీబీల నుండి బీసీఏలకి ఖచ్చితంగా మార్చాలి. ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి వాళ్ళకు. గవర్నర్ కోటాలో కావచ్చు, లేదా ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళకి స్థానిక సంస్థల పరంగా కావచ్చు, కొన్ని ఎమ్మెల్సీలు నియమించేటువంటి అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది. అరే మాకు కార్పొరేషన్ దిక్కు లేదంటే మీరు ఎమ్మెల్సీల కాడికి ఎడిపోయారు అని మీరు అనుకోవచ్చు. కానీ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇవన్నీ డిమాండ్లు మా ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ఒక కుమ్మరి ఎమ్మెల్యే లేడు, ఒక కుమ్మరి ఎమ్మెల్సీ లేడు తెలంగాణ ప్రాంతంలో అంటే సిగ్గుచేటు. ఇది చెప్పుకోవడానికి మాకే కాదు, మీ యొక్క ఎంత పెద్ద రాజకీయ పార్టీలు నడిపినా, ఎంత పెద్ద రాజకీయాన్ని మీరు చేసినా, ఏ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని కోట్లతో నడిపించినా, ఎన్ని కోట్లు మీరు ప్రకటించినా, ఏం చేసినా కూడా అన్ని సామాజిక వర్గాల యొక్క శ్రేయస్సు కోరకపోతే ఈ అన్ని సామాజిక వర్గాలు కూడా చీమల దండై మీ మీద జట్టు కట్టి మిమ్మల్ని గద్దెదించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరందరూ ఇది గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఒక నిరసనగానో, ఒక ధిక్కారంగానో కాకుండా వీళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో న్యాయం ఉంది కదా అని ఆలోచించి ఈ న్యాయపరమైనటువంటి డిమాండ్లు తప్పకుండా నెరవేర్చాలని, ఇది మా కులం యొక్క ఆత్మగౌరవ పోరాటం అని మీ అందరికీ కూడా, ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ యొక్క మాధ్యమాల గుండా మేము విన్నవించడం జరుగుతుంది.